Hi friends, this is Balu. Welcome to my channel. ఇక ఇప్పుడైతే కనుక శ్రీశైలంలో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్లో రెండవది అయితే మీకు చూపించబోతున్నాను. అదేమంటే కనుక గంగా భవాని స్నాన ఘట్టాలు అనే ప్లేస్ని అయితే కనుక నేను చూపించబోతున్నాను. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీశైలం మెయిన్ టెంపుల్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. 1 కిలోమీటర్ కూడా ఉండదులేండి, జస్ట్ 500 మీటర్స్ అంతేను. ఈ ప్లేస్ ఎక్కడుందంటే కనుక అక్కడ మనకి మెయిన్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి, మనకి దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి గంగా భవాని స్నాన ఘట్టాలంటే కనుక చెప్తారు. ఈ లాక్డౌన్ టైంలో పాతాళ గంగలో స్నానాలు అయితే కనుక ఏం చేయించట్లేదు, అందుకని చెప్పేసి స్నానాలు చేయడానికి ఇక్కడైతే కనుక ఏర్పాటు చేసినారు. అది ఎలా ఉంది ఏమనేది కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ వెనకాల శివుడు కనిపిస్తున్నారు కదా, ఇది ఇక్కడే ఉన్నది, ఈ ప్లేస్లోనే. ఆ వీడియోని అయితే కనుక నేను తీసినాను. ఎవరైతే కనుక పాతాళ గంగకు వెళ్ళకోకుండా స్నానాలు చేయాలనుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఇక్కడైతే కనుక ఏర్పాట్లు అయితే చేసినారు. సరేనా, ఇప్పుడైతే కనుక మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దామండి, చూస్తురండి. ఇదిగోండి, ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గంగా భవాని స్నానపు ఘట్టాలు అనే ప్రదేశము. ఇక్కడ శివుని స్టాచ్యూ చూడండి, బాగున్నది. ఇక్కడంతా కానీ వాటర్ వచ్చేలాగా పెట్టాలని చెప్పేసి ఇంకా కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఈ టెంపుల్. ఇవన్నీ కూడా అంతా సైట్ సీయింగ్ ప్లేసెస్లో మరొకటి. మరికొన్ని రోజులకు వచ్చేసి చాలా బాగుంటుంది ఇది కూడా, ఈ ప్లేస్. ప్రస్తుతానికి వచ్చేసి కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. అక్కడ వాటర్ వస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా కొండల నుంచి ఎక్కడ నుంచి వస్తుంటాయి. ఆ కిందన వచ్చేసి స్నానాలు చేయడానికి అయితే కనుక పెట్టినారు. మనం ఫస్ట్ నుంచి అయితే కనుక వద్దామండి, పైనుంచి వరుసగా చూపించుకుంటూ వస్తాను. అక్కడ ఆ ప్లేస్ నుంచి అయితే కనుక స్టార్ట్ చేసి స్టెప్స్ దిక్కుంటూ వచ్చేద్దాం ఇట్లా కిందికి, సరేనా. ఇక ఇప్పుడైతే మనము శ్రీశైలంలో మరొక సైట్ సీయింగ్ ప్లేసెస్లో ఉన్నటువంటి గంగా భవాని స్నానఘట్టాలు అనే ప్రదేశానికి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి మనము స్నానాలు చేయడానికి అంతా కానీ ఏర్పాటు చేసినారు. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా శ్రీశైలం మెయిన్ టెంపుల్కి, మల్లికార్జున స్వామి టెంపుల్కి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది. మనకి దర్శనం చేసుకుంటానే రైట్ సైడ్కి వచ్చినట్లయితే కనుక, మామూలుగా అయితే కనుక మనం దర్శనం చేసుకొని ఎడమ వైపు అయితే కనుక వెళ్తాము, కానీ ఇక్కడికి రావాలంటే కనుక కుడివైపుకి వచ్చేస్తే కనుక జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అయితే కనుక ఈ ప్లేస్ని అయితే చూడొచ్చు మనము. ఇలాగా స్టెప్స్ అయితే కనుక కిందికి ఉంటాయి. అక్కడ షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడైతే కనుక స్నానం చేయడానికి అంతా కానీ ఏర్పాట్లు అయితే చేసినారు. ఈ కరోనా టైంలో స్నానాలు చేయడానికి ఈ వీటిని అయితే కనుక ఉపయోగిస్తున్నారని చెప్తున్నారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇదంతా కానీ. ఆ కిందనైతే కనుక స్నానాలు అయితే చేస్తున్నారు. సర్లేండి, అక్కడి వరకు అయితే వెళ్దాం రండి. ఇక కొత్తగా కన్స్ట్రక్షన్ అంతా కానీ బాగా చేస్తున్నారు. ఇటువైపు అంతా కానీ వాటర్ అంతా కానీ రావడానికి అండ్ మంచి మంచి డిజైన్స్తో చేస్తున్నారు. ఆ పైన శివుని చూడండి, శివుని విగ్రహం పెట్టేసి అక్కడి నుంచి వాటర్ ఫ్లో అవ్వడానికి అయితే కనుక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. చూడడానికి అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగా ఏర్పాటు చేస్తున్నారు. అలా పైనుంచి వాటర్ వచ్చేలాగా కనుక ఏర్పాటు అయితే చేస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. చూడండి, ఈ ప్రాంగణం అంతా ఇలా ఉంది. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఇలా కనిపిస్తుంది, కానీ కొద్ది రోజులకైతే కనుక అయిపోతుంది. ఇక ఇప్పుడైతే కనుక స్నానాలు మనం ఎక్కడ చేయొచ్చు అనేది చూపిస్తానండి. చెట్లు అన్నీ ఎంత బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి బాగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడైతే కనుక మనం స్నానాలు అయితే కనుక చేయొచ్చు. మనకి పాతాళ గంగకు అక్కడంతా కానీ వెళ్ళలేని వాళ్ళకి వచ్చేసి ఇప్పుడు కరోనా టైం కదా, అక్కడైతే కనుక స్నానాలు చేయించట్లేదంట. అది కాక నడుచుకుంటూ వెళ్ళలేని వాళ్ళకంతా కానీ ఇక్కడ స్నానం చేయడానికి అయితే కనుక ఏర్పాట్లు అయితే చేసినారు.